బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జీర్ణించుకోలేక ప్రాజెక్టులపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ప్రజాపాలన విషం కక్కడం మానేయాలని మంత్రి పొన్నం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ తన సొంత ఆస్తులు పెంచుకోవటానికే వినియోగించుకున్నారని మంత్రి వివేక్ సంచలన ఆరోపణలు చేశారు. చెప్పిన మహానుభావుడు కానివ్వండి, వారు భావమర్దులు కానివ్వండి, ఈనాడు చర్చలో పూర్తిగా పాల్గొనటానికి వారు చెప్పాలనుకున్నది చెప్తారు. ఏదో ఏలు వంక వచ్చింది, కాలు వంకర ఉందని అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి వెళ్లిపోతుంటారు. చర్చించాలనే దాని సందర్భం వచ్చినప్పుడు వారి అసలు నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి అని అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు గాని అసెంబ్లీలో నాయకులందరూ కూడా పదే పదే మీకున్న అపారమైన అనుభవం ఏదైతే ఉందో, మీకున్న అపారమైన పరిజ్ఞానం ఏదైతే ఉందో పదే పదే నా జ్ఞానాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేశానని చెప్పిన మహానుభావుడు అసెంబ్లీకి రాడు. వారు తయారు చేసిన ఇద్దరు భావమర్దులు కూడా హక్ చేసిన అంబోటిడ్లలాగా అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట రంకెలేయటం తప్ప, ఒంటి నిండా విషమ నింపుకొని కక్కటం తప్ప నిజాలని నిర్భయంగా ఒప్పుకోవటం కానీ, చేసిన తప్పుని తప్పు అయిందని కానీ, తప్పు కాకపోతే ఇది మాది రైట్ అని కానీ ఏ రోజు చెప్పటానికి వారికి సాహసం లేకనే అసెంబ్లీకి రాకపోవటం, వచ్చిన అసెంబ్లీ అయిందాక అసెంబ్లీలో ఉండకపోవటం కారణం అదే. ఒక్క నీటి చుక్కను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన దాన్ని వదులుకునేదే లేదు. ఎంతటి దానికైనా మేము సిద్ధమని అనేక సార్లు చెప్పిన అదే వంకర కూతలతో, అదే కారుకూతలతో, అదే విషపూరితమైన ఆలోచనలతో మాట్లాడుతూ వారు తెలంగాణ సొత్తు 1,00,000 కోట్ల పైగా ఏదైతే నీటి పారుదలలో కొల్లగొట్టిన సొమ్ము ఎక్కడ బయటకు వస్తుందో అని వక్ర మార్గానికి పంపించడానికి తాపత్రయపడుతున్న తీరు తెలంగాణ ప్రజలు గ్రహించారు. కాబట్టి గడిచిన ప్రతి ఎన్నికల్లో వారికి ఆ ఫలితాలు ఇచ్చారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీద మిషన్ జమ్మినటువంటి టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ నాయకులు గమనించాలి. వీలైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సహకరించాలి. కలిసి తెలంగాణ ప్రజలకు న్యాయం జరగడానికి కొరకు ఏదైనా సూచన చేయాలి. కానీ అవేం చేయకుండా ఈ విధంగా విషం చిమ్మేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలి. లేదా ప్రజలు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల్లో, శాసనసభ ఉప ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కర్మరాల్చి వాత పెట్టిండ్రు. రాబోయే పరిస్థితుల్లో ఇటువంటి రాజకీయమైనటువంటి దుర్బుద్ధితో చేసే వ్యవహారాల పట్ల ప్రజలు ఆలోచన చేసి మిమ్మల్ని అంతా భూస్థాపితం చేసే పరిస్థితి వస్తుంది. ఇది మంచిది కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. వీళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం ప్రాజెక్ట్ అయింది. దానివల్లనే ఈ టిఆర్ఎస్ నాయకులు ఏదైతే ఇప్పుడే చెప్పినట్టు మంత్రివర్యులు మున్సిపల్ ఎలక్షన్స్ లో, సర్పంచ్ ఎలక్షన్స్ లో మీరు పోయి ఎక్కడ క్యాంపెయిన్ చేసినా కానీ టిఆర్ఎస్ పార్టీ అక్కడ సక్సెస్ఫుల్ లేదు. సో వారు ఏదైతే ఊహించుకుంటున్నారో సోషల్ మీడియాలో కొంచెం ఇష్టం వచ్చినట్టు వార్తలు పెట్టుకొని జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ లో 2 బై ఎలక్షన్లలో ప్రజలు ఒక తీర్మానం ఇవ్వడం జరిగింది. వారి లీడర్షిప్ పైన ప్రజలు ఏదైతే 23 అసెంబ్లీ ఎలక్షన్లలో, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లలో టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఇచ్చినారో అదే తీర్మానం బై ఎలక్షన్స్ లో, సర్పంచ్ ఎలక్షన్స్ లో